శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయం ముందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. ప్రేమలో మర్యాద ఉంటుంది. ప్రేమ ఉన్న చోట నీతి న్యాయాలు కూడా ఉంటాయి. మన బిడ్డలు ఆకలితో ఉంటే మనము బిడ్డను ప్రేమిస్తున్నాము కదా అని ఆహారాన్ని దొంగలించి తీసుకొచ్చి పెట్టాం కదా. అదే అమర్యాదగా నడుచుకోలేనటువంటి ప్రేమ. క్రీస్తు యొక్క ఈ ఉన్నత ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు తాము ప్రేమించే వారిని గౌరవిస్తారు, ఘనపరుస్తారు కూడా. అంతేగాని అమర్యాదగా ప్రవర్తించరు, అమర్యాదగా నడుచుకున్నారు కూడా. ప్రేమ ఇతరులను హీనపరచదు కానీ ఘనపరుస్తుంది. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు. ఇతరుల ప్రయోజనమును ఆలోచించేదే ప్రేమ అని మనం మొదటిగానే ధ్యానించాం కదా. మనం అనేక సార్లు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి, కానీ దాని వలన మనకు ప్రయోజనము ఉండేలా కోరుకోకూడదు. తనను గురించి ఆలోచించుకునేదే నిస్వార్థమైన కలవరి ప్రేమ. దేవునితో సమానముగా కూర్చుండే భాగ్యమును విడిచిపెట్టి మనుష్యులు పోలికగా పుట్టి శిలువ మరణము అందినంతగా విధేయత చూపించిన క్రీస్తు స్వప్రయోజనమును కోరుకోలేదు కానీ నరక పాత్రులమైన మనకు కలుగు నిమిత్తము ఆ పరిపూర్ణమైనటువంటి నరకము నుండి తప్పించుకోవడానికి కోసమే దేవుడు చేసిన గొప్ప ప్రయోజనం. దాని గురించి ఆలోచిస్తాడు. ప్రేమ నేను ఎలాగ ప్రయోజనకరంగా ఉందనా అని ఆలోచించదు కానీ ఇతరుల వలన నాకేమి ప్రయోజనం కలుగునా అని విచారించుకున్నది. ప్రేమ ఉన్నవాడు ఇతరులకు మేలు చేస్తాడు కానీ స్వలాభాన్ని కోరుకోడు. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ కోపపడదు అని చెప్పలేదు కానీ త్వరగా కోపపడదు, అనవసరంగా కోపపడదు. ద్వేషంతో కోపపడదు కానీ ప్రేమతో, వేదనతో కూడిన కోపంగా, ఇతరులను బాగు చేయడం కొరకు చూపించే కోపంగా, పాపపు విషయమై కలిగే కోపంగా ఉంటుంది. అవును, ఆ కోపమేంటో రేపటి దినంలో కూడా మీతో చెప్పడానికి ఇష్టపడతాను. అప్పటిదాకా దేవుని యొక్క మహాకృప మనకందరికీ కూడా తోడై నడిపించి ఆశ్రయించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.